కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక హరిజనవాడలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్తుల అబ్రహం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని దళితుల ఆశాజ్యోతి బాబు జగజీవన్రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమల్ల రాజలక్ష్మి, గ్రామ సర్పంచ్ కడారి అజ్జమ్మ పాల్గొన్నారు. ముందుగా బాబు జగజీవన్రావు విగ్రహానికి పలువురు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ, దళితుల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చేసిన వ్యక్తి బాబు జగజీవన్రావు అని అబ్రహం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పైల వేణుగోపాల్, మాజీ ఎంపీపీ ఎంటంశెట్టి సూర్యభాస్కర్రావు, ఎంపీటీసీ 2 బీజ రాజు, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, డాక్టర్ గంటా గోపి, బండారు సత్యబాబు మరియు బాబు జగజీవన్రావు యువత పాల్గొన్నారు. నేర్పే విధంగా, ఇతరులకు తెలియజేసుకునే విధంగా ఉండాలని, మరి ముఖ్యంగా నేను గవర్నమెంట్ వారికి తెలియజేసేది ఏంటంటే, చిన్నపిల్లలకి ఒక అంబేద్కర్ గారి స్టోరీ, ఒక బాబు జగజ్జీవన్రామ్ గారి యొక్క స్టోరీని పాఠ్యపుస్తకాల్లో ముద్రించి వాళ్ళ జీవిత చరిత్ర తెలియజేసినట్లయితే వాళ్ళల్లో కూడా ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి వారి జీవితాన్ని అనవర్చుకొని ఇతరులకు తెలియజేస్తారనేసి మాట్లాడుతూ ఈ యొక్క నేను ముగిస్తూ ఉన్నాను. రౌతులపూడి గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్రావు గారి 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆ యొక్క మహనీయులను మనం గుర్తించుకోవడం చాలా గొప్పదగినటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విశేషమైన కృషి, వాళ్ళు పడినటువంటి అప్పుడు సామాజిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఆనాడు చదువుకోలేని స్థితి నుంచి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అంటే ఈనాడు మన పిల్లల్ని మనం చక్కగా చదివించుకుని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎదిగిన క్రమాన్ని మన పిల్లలకి మనం నేర్పినట్లయితే వాళ్ళు కూడా ఆ ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కాబట్టి మన పిల్లలకు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను మనం తెలియచేయాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అనేటటువంటి విషయాలను కూడా మన నెక్స్ట్ తరం వారికి మనం తెలియచేయగలిగితే మరి వాళ్ళు సాధించినటువంటి గొప్ప ఆశయాలైతేనేమి, లేదంటే వాళ్ళు పడినటువంటి కృషిని మన పిల్లలకి చెప్పి తద్వారా సమాజాన్ని ఒక నూతనమైనటువంటి కొత్తగా సృష్టించుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ మనం ఇద్దాము. వారు కన్నటువంటి కళలను సాకారం చేసుకోవాలంటే మన పిల్లలకి గొప్ప ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఒక పేరెంట్స్గా మనందరం కూడా కృషి చేద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. బాబు జగజ్జీవన్రామ్ గారి 117వ మరి జన్మదినం కార్యక్రమంగా మరి రౌతులపూడి మండలం ఎస్సీపేట నందు మరి కార్యక్రమం చాలా విజయవంతంగా జరపడం జరిగింది. ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే మరి చాలా సమయం పడుతుంది. మరి అనేకమైన కేంద్ర మంత్రిగా, మరి రైల్వే మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా ఆయన చేసి చాలా మరి విజయవంతంగా అనేకమైన కొత్త ప్రణాళికలు తీసుకొచ్చి మరి అమలు చేయడం జరిగింది. మరి మన పాకిస్తాన్ మీద జరిగే యుద్ధం అయితేనేమి, అలాగే మరి రైల్వే శాఖలో ఆయన తీసుకొచ్చిన అనేకమైన కొత్త ప్రణాళికలు, కొత్త విధానాలు తీసుకొచ్చి అయితేనేమి, అలాగే మరి వ్యవసాయ శాఖ మంత్రిగా మరి సస్య విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్లో కొత్త వంగడాలు తయారు చేసుకోవడానికి డాక్టర్ స్వామినాథన్ గారిని ఏర్పాటు చేయడం, ఒక బాడీని ఏర్పాటు చేసి మరి అనేక రంగాలు ఆయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖలో అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేపడుతూ కొత్త ప్రణాళికలతో మరి అలాగే ఇటువంటి అనేక విషయాల మీద ఆయన రాజ్యాంగంలో ఉన్న ఈ యొక్క సౌకర్యాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనే విషయం మీద అనేక విషయాల్లో మరి చాలా జాగ్రత్త వహించేవారు. ఆయన మరి అంటే రాజ్యాంగంలో పెట్టడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు అయితేనేమి, మరి అలాగే జగజ్జీవన్రావు గారు ఇటువంటి మరి పుట్టినరోజులు అయితేనేమి, మరి నిరంతరం కూడా తరతరాలు నెక్స్ట్ జనరేషన్ తెలిసే విధంగా మరి ఇటువంటి జరుపుకోవాల్సిన అవసరం ప్రతి వారికి కూడా ఉంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీడియా బృందానికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.